యోగాంధ్ర విజయవంతం అయినప్పటికీ అనేక మంది యోగాకు దూరమయ్యారు. అద్భుతమైన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేందుకు అనేక మంది తెల్లవారుజామునే 4 గంటలకు బస్సు వద్దకు చేరుకున్నప్పటికీ కూడా సుమారు 6 గంటల వరకు కూడా కదలలేదు. ఋషికొండ, సాగర్ నగర్ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ట్రాఫిక్ను ఈదుకుంటూ ముందుకు వెళ్లేసరికి యోగాంధ్ర ముగిసిపోయింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న యోగాంధ్రలో తాము కూడా పాల్గొనాలని భావించిన అనేక మంది తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సకాలంలో బస్సులు బయలుదేరి ఉంటే, యోగా కేంద్రాలకు కనీసం 6 గంటల కన్నా చేరుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సుదూరమైన ప్రాంతాలు, విపరీతమైన ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు తగిన ప్రణాళికలు ముందుగానే చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.